ఏం మార్చుకోబోతారు, ఏం మార్చుకోవాలనుకుంటున్నారు? ప్రజలు ఏ విధంగా ఉండమంటే ఆ విధంగా ఉంటాం. ఓకే, ప్రజలు కోరుకున్న విధంగా ఉంటాం, ప్రజలు ఓట్లేసే విధంగా ఉంటాం, ప్రజల మనసును గెలుచుకునే విధంగా ఉంటాం. ఇది ఒక స్పీడ్ బ్రేకర్లు మాత్రమే. ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఇంతవరకు ఓడిపోయాం, మళ్ళీ వస్తాం. జీవన్ రెడ్డి గారు, మీరు ఎన్నికలకు ముందు అంటే గెలుపు ఓటముల సహజం అని అనుకుని ఉండుంటే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, 4వ తారీఖునే క్యాబినెట్ సమావేశాన్ని అనౌన్స్ చేశారు. తప్పేమంది? అంతేకాదు లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అన్నాడు గాంధీ. లో ఎయిమ్ ఇస్ క్రైమ్. ఎస్, ఆల్వేస్ అనుకుంటాం. మేమే ముఖ్యమంత్రి అనుకున్నాం, క్యాబినెట్ అనుకున్నాం, ఇంకోటి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? అంతేకాదు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాన్వాయ్ కోసం కార్లను విజయవాడలో దాచుకున్నారు. ప్రచారాలు కాన్వాయ్లు అవన్నీ తప్పుడండి. ఏ ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి ప్రకారం, ఆయనకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం, ఆయనకున్న శత్రు దాని ప్రకారం, వారికి ఉన్న రిపోర్ట్ ప్రకారం వెహికల్స్ ఇస్తారు. మాకు నో వే కన్సర్న్ విత్ అస్. దట్ ఈస్ అ కన్సర్న్ విత్ ద ఓన్లీ ఇంటెలిజెన్స్ పీపుల్. ఇంటెలిజెన్స్ చూస్తుందండి. మా పని ఎందుకు అవుతుంది? అది ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రికి ఏ కారు ఇవ్వాలా, ఏ బుల్లెట్ ప్రూఫ్ ఇవ్వాలా, ఏ ఇల్లు ఇవ్వాలా, ఏ ప్రాంతంలో ఇవ్వాలా వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఓకే, ఎవరు మాట్లాడనీకి? రాకేష్ రెడ్డి, ఇవే తప్పుడు ప్రచారాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.